నేటి ముఖ్యాంశాలు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి. పెద్దెముల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి. ఆధార్ వినియోగదారులకు ఇబ్బంది కలిగించవద్దు. ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి. తాండూరు నుండి శ్రీశైల పాదయాత్రకు బయలుదేరిన మల్లన్న భక్తులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బుధవారం పెద్దెముల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అనురాధ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. అధికారుల పనితీరు పట్ల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులపై ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై అధికారులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశానికి హాజరు కాని అధికారులకు మెమో జారీ చేయాలని ఎంపీడీఓ లక్ష్మప్పను ఆదేశించారు. పెద్దెముల మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, జెడ్పీటీసీ దారాసింగ్, వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాచారి, పిఎస్ఏ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మానెమ్మ, మండల కోఆప్షన్ సభ్యులు నసీర్, ఎంపీడీఓ లక్ష్మప్ప, ఎంఆర్ఓ కిషన్ నాయక్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానించారు. 600 రూపీస్ కూడా ఆర్డీఓ గవర్నమెంట్ పే చేసి లీగల్గా తీసుకోమని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఇచ్చినాం. స్టార్టింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా మిస్యూజ్ అయింది. దానికి ఒక సిస్టమ్ చేయాలి, ప్రజాపాలనలో కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పి ఆర్డీఓ గారితో ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటా డిఎస్పీని, మైనింగ్ ఏది, ఆర్డీఓని ముగ్గురు ఒక కమిటీ వేసి వారి ఆధ్వర్యంలో ఎక్కడైతే అవసరం ఉంటుందో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేస్తే కూడా ఎక్కడైనా సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా అతనికి ఇబ్బంది లేకుండా వచ్చే విధంగా చేయమని చెప్పి వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పినాం. అదే సిస్టమ్తో ఫాలో అవుతున్నారు. స్టార్టింగ్ అంటే కొద్దిగా మిస్యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అంటే సర్పంచ్ దాన్ని ఫైన్ రైట్ చేయాలి. మీరే ముందరుండి, ఎందుకంటే ఒకరు ఏం చేయలేము. మీ సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఒక మంచి పని చేయాలంటే అందరం దీంట్లో పాల్గొనాలి, పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. 600కు వాడు ఎక్కడైనా మన కాన్స్టిట్యూన్సీ దాన్ని బయటకు అమ్ముకుంటే కూడా ప్రతి సర్పంచ్ కూడా దాన్ని పట్టుకునే రైట్స్ ఉన్నాయి. ప్రతి ఎంపీటీసీ కూడా అడిగి ఆ ట్రాక్టర్ని కానీ ఆ లారీని కానీ సీజ్ చేసే రైట్స్ కూడా మీరు ఆపండి. అధికారులు స్పందించకపోతే ఏ టైం అయినా రాత్రి అయినా నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా ఎక్కడ కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి మనకు ఉన్నటువంటి వనరులు బయటకు పోకుండా మనం కాపాడుకుంటే ఇంకా ఫ్యూచర్లో మనకు మన పిల్లలకి బాగుంటుంది. ఇది ఖచ్చితంగా దీనికి అందరి సహాయం కావాలని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నా వంతు ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా ఇల్లీగల్కు నేను ఆస్కారం ఇవ్వను. చెప్పాను నేను ఫస్టే 6 గ్యారంటీలు మా ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 7వ గ్యారంటీగా నేను ఇస్తున్నాను. ఎక్కడ భూదందలే కానీ ఇల్లీగల్ కానీ ఏ అక్రమమైనది కానీ భూ కబ్జాలు ఉండవు అని చెప్పి నేను ఎలక్షన్స్ ముందు చెప్పినానో ఖచ్చితంగా కూడా 5 సంవత్సరం స్టాండ్ ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో తప్పినప్పుడు 100% నన్ను కూడా నిలదీయాలని చెప్పి కూడా మిమ్మల్ని ఉన్నది. దానికే రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణను మనకు అప్పయిపోయిన తర్వాత ఎక్కడ పోయినా ఏది కొట్టుకున్న అప్పుల కుప్పలాగా మనం కల్పిస్తా ఉన్నది. మొన్న గత 6 రోజులు మేము అసెంబ్లీ పెడితే దాదాపు 7 లక్షల కోట్లు అనుకున్నాము. ఇప్పుడు ఎక్కడ ఏ దాంట్లో వెళ్తే కానీ అన్ని అప్పులమయమే చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఎక్కడ కూడా మనం ఇది లేదు. ఎన్ని కోట్లు అప్పు చేసినా కానీ మనము వనరులు ఉన్నాయి. తెలంగాణలో మంచి వనరులు ఉన్నటువంటి ప్రాంతము. ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం. 6 గ్యారంటీలు ఏదైతే చెప్పున్నామో ఖచ్చితంగా 6 గ్యారంటీలు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఇప్పటికే 2 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. మిగతా 5 గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కటి ఆ రోజు చెప్పుకున్నటువంటిది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశం ఈరోజు కోట్పల్లి గ్రామంలో మన పెద్ద ప్రాజెక్ట్ ఈరోజు మనకు ఉంది. 10 సంవత్సరాల నుంచి ఒక 37 గంపలు మట్టి తీసినటువంటి పాపన ఉండేది. ఈ రోజు నేను మొన్న పోయినా మనకి పోయి నీళ్ళు నిండుతామని చెప్తే 3000 ఎకరాలకు కాకుందని చెప్పి ఈ గారు చెప్పింది. దాని తక్షణమే ఒక డిబిఆర్ ఒక సంస్థకు పోయి కూడా దాదాపు ఒక 135 కోట్ల ప్రాజెక్టు రిపోర్ట్ చేపించి ఆఖరి నీళ్లు 9,300 ఎకరాలకు ఏదైతే ఇంతకుముందు పారేట్టున్నదో ఆ పారవాటు అయ్యేంత వరకు లాస్ట్ ఎకరం వరకు పారే విధంగా ఖచ్చితంగా దానికి 135 కోట్లు అయితే ఉన్నాయి. ఎన్ని రూపాయలైనా సరే అన్ని మేజర్గా ఈ పెద్దేముల మండలంలోనే ఎక్కువ మటుకు పారుబాటు ఉంటుంది. ఖచ్చితంగా ఆ 9,300 ఎకరాలు పాలించే బాధ్యతగా తప్పకుండా నేను తీసుకొని ఆఖరి ఎకరాల వరకు తప్పకుండా పాలిస్తానని చెప్పి కూడా ఆ కాలువలన్నీ కూడా కెనాల్స్ అన్ని కూడా ఒక నూతనంగా నిర్మించి కెనాల్స్ అన్ని నిర్మించి ఇంకా బండ్లు కూడా
లోపల డీసీల్ టీం కూడా తీసేది ఉన్నది. ఇవన్నిటిని కూడా ఒక కోట్పల్లి ప్రాజెక్ట్ అంటే ఒక ఎంతో, ఎందుకంటే ఆ రోజు మరిచినారెడ్డి గారు కానివ్వండి మాణికరావు ఉన్నప్పుడు ఎన్నో ఏళ్ల కింద కట్టినటువంటి ఒక మంచి ప్రాజెక్టుని ఈ మధ్య కాలంలో దాన్ని నిర్మాణం చేసినప్పుడు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి మొన్ననే కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చైతన్య నగర్ సర్పంచ్ లలిత గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు చాలా చక్కగా తను కూడా ఒక టూరిజం ఏరియా ఉన్నది మనకు అనంతగిరిగుట్ట కానివ్వండి కోట్పల్లి ప్రాజెక్ట్ అంటే వారు కూడా 100 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 100 కోట్లతోని టూరిజం కూడా కోట్పల్లిని అన్ని రకాల అభివృద్ధి చేసుకొని మన పెద్దేపల్లి మండలాన్ని కూడా ఆ టూరిజం దాంతో అభివృద్ధి చేసుకొని అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మేజర్గా ఎలక్ట్రికల్ సమస్యల ఇబ్బంది కూడా ఉంది. తప్పకుండా ఆ ఎలక్ట్రికల్ ఇబ్బంది కూడా నేను ఎస్సీ గారితో కానివ్వండి ఏడీ గారితో డిఈ గారితో ఇమీడియట్ ఇచ్చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఇప్పుడు సోదరు చెప్తా ఉన్నాడు 3 రోజులకు ఒక ట్రాన్స్ఫార్మర్ పోతా ఉంటుంది, తీసుకొచ్చిన ఎంబడే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉందని చెప్పి కూడా ఆ సమస్యలు లేకుండా ఖచ్చితంగా మీరు ఎక్కడైనా డేట్లు పెట్టినట్లుంటే కూడా వారికి అందరూ కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా దయచేసి అంగన్వాడీ సూపర్వైజర్లు కూడా మీరు ఎక్కడున్నా ఏ గ్రామ పంచాయతీలో ఎంపీటీసీలో కానీ సర్పంచ్లో కానీ ఖచ్చితంగా అంగన్వాడీ టీచరు రేపు 26 జనవరి రోజు కూడా ఖచ్చితంగా వాళ్ళని ఇన్వైట్ చేసే బాధ్యతగా ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఎక్కడైతే మీరు ఇన్వైట్ చేయలేరో నెక్స్ట్ జనరల్ బాడీలో మాత్రము తప్పకుండా మీకు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఎక్కడ కూడా అధికారులను ఇబ్బంది పెట్టే రకం కాదు, మీకు ఫ్రెండ్లీగా ఉంటాను, ఒక కుటుంబ సభ్యుల వల్ల ఉంటాను. కానీ మీరు ఎక్కడికైనా ప్రజాప్రతినిధుల్లో కానివ్వండి వర్క్లో కానివ్వండి ఎక్కడైనా ఇబ్బంది పెట్టినప్పుడు తర్వాత చాలా బాధలు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం మీకు ఉంటుంది. దయచేసి నాతో నా ఇబ్బంది తీసుకురాకండి. మీరు మంచిగా కలిసి మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. అందరం కలిసి ప్రజలకు సేవ చేసి ఒక మంచి పేరు తీసుకుంటామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చుంటాను. ఎంతో గ్రామాల్లో ఉండే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అనునిత్యము ప్రజల మధ్య నడుపుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికే మనకు జనరల్ బాడీ అనేది వాళ్ళకు ఒక వేదిక. వాళ్ళ పైన కోటి ఎన్నో ఆశలు పెట్టుకొని జనాలు వాళ్ళకి సర్పంచులను కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లను గెలిపించుంటారు. ఈరోజు నన్ను ఎమ్మెల్యేలు కూడా గెలిపించారు. వారికి డిస్కషన్ చేయడానికే జనరల్ బాడీ అంటే ఒక దేవాలయం లాంటిది. వారికి చక్కటి ఉపయోగపడేది జనరల్ బాడీ ఈ మీటింగ్. దీంట్లో డిస్కషన్ అయినటువంటిది ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధతో అధికారులు దయచేసి గతంలో లాగా జరగకుండా వారు ఏదైతే పాయింట్అవుట్ చేసిందో ఖచ్చితంగా ఎంపీడీఓ గారు కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు నెక్స్ట్ ఏజెండాలో గౌరవ సర్పంచ్ కానీ గౌరవ ఎంపీటీసీ కానీ ఏదైతే పాయింట్అవుట్ ఏదైతే క్వశ్చన్ రైజ్ చేసిండో ఎజెండా రూపకంగా ఖచ్చితంగా అది ఉండాలని చెప్పి కూడా వారికి తెలియజేసుకుంటూ జవాబుదారితనంగా ఖచ్చితంగా గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్పినట్లు వారు ఏదైతే పాయింట్అవుట్ చేసిందో ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళి ఆశావాసిగా తీసుకోకుండా మీరు దాన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి. పరిష్కరించకపోతే కూడా తప్పకుండా పై అధికారుల దృష్టికి తీసుకురండి, ఎంపీపీ దృష్టికి తీసుకురండి, జెడ్పీటీసీ దృష్టికి తీసుకురండి, లేదంటే మా దృష్టికి తీసుకురండి దయచేసి. ఎందుకంటే మళ్ళీ కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు జనరల్ బాడీ అంటే వాళ్ళకి కూడా ఒక 4 పాయింట్అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 వర్క్స్ అయితే అంటే వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది. జనరల్ బాడీ అంటే మాకు పోతే మాకు పైన మాకు సాధించుకోగలుగుతాము, ప్రజల సమస్యలు ఇక్కడ పరిష్కరించుకోగలుగుతామని చెప్పి వారికి ఒక మంచి సంకేతాలు కూడా అవుతాయని చెప్పి కూడా మీకు అందరూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దయచేసి మీకు ఏది అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా పై అధికారులతో కానివ్వండి, మీకు ఎక్కడ గ్రామాల అభివృద్ధిలో మీకు ఏదైతే మీకు చెప్పినటువంటి దాంట్లో పరిధి దాటకుండా మీ పరిధి మించింది అయితే నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా కానీ మీ పరిధి ఉన్నంత వరకు ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయి. దయచేసి మీకు ఏ పని చేయాలో మీరు చేయండి. మీకు లేదు కావాలన్నా ఎస్సీ నుంచి కావాలన్నా ఏ నుంచి కావాలన్నా కలెక్టర్ల నుంచి కావాలన్నా తప్పకుండా అవసరమైతే సంబంధించినటువంటి అధికారులతో అందరితో నేను మాట్లాడి ఆ వర్క్స్ కానివ్వండి మీకు ఫండ్స్ ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నా వంతుగా నేను 100% తీసుకుంటానని చెప్పి కూడా వేదిక ద్వారా ప్రతి అధికారికి నేను తెలియజేస్తామని దయచేసి. రేపు మీకు ఒకటే చెప్తున్నాను, రేపు ఇరిగేషన్ ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఇరిగేషన్ ఇప్పుడు కోటిపల్లి వాళ్ళు లేరు కానీ ఇరిగేషన్లో ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఇప్పుడు వచ్చే వానకాలం వచ్చేది ఎండాకాలం ఉంది, తర్వాత వచ్చేది వర్షాకాలం ఉంది. ఏదైనా రిపేర్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్ ఇది మంచి టైము. మీకు ఫండ్స్ లేకుండా ఏ ట్యాక్స్కి పెద్ద చెర్లు ఏదైతే ఉన్నాయో మీకు ఎక్కడ కావాలన్నా కానీ ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యతగా నేను తప్పకుండా తీసుకుంటాను.
రైతులకు ఇబ్బంది లేకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఆ చెరువులే కానీ గుంటలు కానీ పర్పరేషన్ ట్యాక్స్ ఏది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపై అధికారులు ఇరిగేషన్ అధికారులకి కానివ్వండి, దయచేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి కానివ్వండి అని చెప్పేది, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కానివ్వండి, దయచేసి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏ సమస్య అయితే ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు ఏవడైతే దానికి మాత్రం మనం పరిష్కరించే బాధ్యత మన పైన ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వస్తారు, దాని ఆశలను మనము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, గౌరవ సర్పంచులు కానీ గౌరవ ఎంపీటీసీలు కొన్ని ప్రయాణాలు చేసారు. దయచేసి ఎస్డబ్ల్యూ ఫండ్స్ తప్పించి ఏ గ్రాంట్లో మీరు పనిచేసినా కానీ మీ టర్మ్ అయిపోయినా కానీ ఖచ్చితంగా మీ ఇంటికి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అడగండి. దయచేసి మనకు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్కి వెళ్దాం. ఇప్పుడు అందరం కూడా కలిసి గ్రామాభివృద్ధికి, గ్రామం డెవలప్మెంట్ చేయడానికి సహకరిద్దాం. కానీ ఎలక్షన్స్ మళ్ళీ ఎదురులేదు, ఈ పార్టీ నాకు చేసిండు అనేది నేను అలాంటి మనిషిని కూడా కాదు. ఆ ఎలక్షన్స్ అప్పుడే ఎవరు పార్టీ వాళ్ళు చూసుకుందాము. ఇప్పుడు అందరం కూడా కలిసి పెద్దేవరం మండలాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాము, అన్ని గ్రామాలను ఏ విధంగా డెవలప్ చేసుకుందామని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో వెళ్దాం. 5 రూపాయలు కూడా కొన్ని అనుకుంటూ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఉస్కని ఇల్లీగల్ ఉస్కని కానివ్వండి, ఇల్లీగల్ మైనింగ్ కానివ్వండి, ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో అలాంటి దానికి చోటు ఇవ్వను. కానీ మీ పాత్ర కూడా ఖచ్చితంగా మీ అందరి పాత్ర ఉండాలి. ఏ ఒక్కరిని నేను ఎమ్మెల్యే ఉన్నాను అన్ని ఎమ్మెల్యే చూసుకుంటానంటే దాంట్లో ఏమి కూడా చేయదు. దయచేసి ఇల్లీగల్గా ఎక్కడ జరిగినా కానీ మన వంతు, ఎందుకంటే దాంట్లో పాత్ర ఒక ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా ఒక సర్పంచ్కి ఉంటుంది, ఒక వార్డు మెంబర్కి ఉంటుంది, ఒక ఎంపీటీసీకి ఉంటుంది. మీ పాత్ర కరెక్ట్ పోషించి ఇది మన వనరులు, ఏది పోయినా మనకే నష్టము, మన మండలానికి నష్టం వస్తుంది, మనదే పోతుందని చెప్పి మీరు ఆ విధంగా భావించినప్పుడే ఖచ్చితంగా మనం అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోగలుగుతాం. నాదే పోయింది లేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన గంచి ఆయన చూసుకుంటాడు, సర్పంచ్ చూసుకుంటాడు అనేది అది ఒక్క భావన మాత్రం మీరందరూ కూడా తీసేయాలి. మనం కలిసికట్టుగా నేను ఇప్పుడైతే పార్టీలో ఖచ్చితంగా ఏదైతే డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నానో, రేపు డెవలప్మెంట్ కానీ ఇల్లీగల్ జరిగినప్పుడు కూడా మీరందరూ నాకు సహకరించినప్పుడే ఖచ్చితంగా అందరం కలిసి ఇల్లీగల్ని మనం అంతమొందిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి మీరు ఇలాంటి సమావేశాలకు దయచేసి 13 రోజులు ఉంది, మాకు మళ్ళీ అవకాశం దొరుకుతుందని చెప్పి మీరు ఎవరు కూడా అనుకోకండి. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. మీరు అందరూ కూడా ఎలక్షన్ కావాలని ఎందుకు అనుకుంటారు, తప్పకుండా మళ్ళీ కూడా రావచ్చేమో, వచ్చడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి రావాలని చెప్పి కూడా మేము అందరినీ కూడా అభినందించుకుంటూ, తప్పకుండా రేపు జరిగే 29, 30, 31 మాత్రం గేమ్స్ పెట్టామని చెప్పి మండలంలో చెప్తా ఉన్నారు. దాల్సిన మొత్తం మండలంలో ఇంతకుముందు కూడా నాకు చెప్పి ఉన్నారు. మీరందరూ కూడా ఒక కుటుంబం వల్లే మంచి స్పోర్ట్స్ కండక్ట్ చేసి మండల లెవెల్ ఆదర్శప్రాయంగా అన్ని మండలాల తీరుగా ఈ విధంగా చేయాలని చెప్పి ఫస్ట్ పెద్దేవుల మండలం నుంచి స్టార్ట్ చేసేది కనుక మీరు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఒక స్పోర్ట్ పిలుపుతో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆ స్పోర్ట్స్లో ఆ టోర్నమెంట్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఎవరో కాదు, మన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలే కనుక మీరందరూ కూడా దాంట్లో ఇదే విధంగా మీరందరూ కూడా సహకరించి అందరూ కూడా సక్సెస్ చేద్దామని చెప్పి కూడా కోరుకుంటూ, మీకు ఒకటే నేను ఇదే చెప్తా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నారో, గత పాలకులు ఏ విధంగా చేసిండ్రో, ఈ రోజు మీరు చెప్తున్నటువంటి దాంట్లోనే మనకు ఈరోజు తెలుస్తా ఉన్నది. దానికే రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణను మనకు అప్పచెప్పిన తర్వాత ఎక్కడ పోయినా ఏది కొట్టుకున్న అప్పుల కుప్పలాగా మనకు కల్పిస్తా ఉన్నది. మొన్న గత 6 రోజులు మేము అసెంబ్లీ పెడితే దాదాపు 7 లక్షల కోట్లు అనుకున్నాము. ఇప్పుడు ఎక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఏ శ్రీనివాసని ఆయన ఆ 2 కాకుండా 50% అయినా 56 సర్కిల్ అయింది సార్. సర్పంచ్ గారు అడుగుతారు, సర్పంచ్ గారు చేస్తున్నారు, పేమెంట్స్ రాలేదని ఆపుతుంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేము అందరికీ మాత్రం కంప్లీట్ అయిపోయింది. మా మొబైల్ అయిపోయింది పేమెంట్స్ కూడా 12 అయిపోయింది. సర్పంచ్ జెండా కోసం కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ చెప్తారేమో అడగండి. వాళ్ళని ఎట్లాగో ట్రాన్స్ఫర్ ఏం చేయలేం కాబట్టి కనీసం మాకు కొంచెం ఇవ్వటం చేస్తుందని అంటారు. మాతో ఉన్న టీచర్స్ మేము అట్లా ఏం
ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, కానీ ఏ సమస్య కూడా పరిష్కారం రాలేదు. ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యమా, ప్రజాప్రతినిధులు సహకరించట్లేదా? ఇది ఒకటి మీరు ఒకసారి మోటివేట్ చేసుకోవాలి. ఏ సమస్య చెప్పినా అది రాసుకొని ఒక పేపర్ పైన రాసుకొని ఈ సమస్య దీనికి పరిష్కారం అవుతుంది. లేదంటే జడ్పీసీ రాయసింగన్న గారు ఉన్నారు, వాళ్ళతో పని కాకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం చేయాలని ప్రతి ఒక్క అధికారి కూడా సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో రూపురేఖలు మార్చేయాలని విధంగా పనిచేయాలి. కానీ ఎక్కడేసిన ఒకటి అదే విధంగా ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఏం డెవలప్మెంట్ కరెంట్ నుంచి అయితే ప్రతి జనరల్ పార్టీలో జగడపడడానికనే వస్తారు, ప్రతి జనరల్ పార్టీలో కూడా. కానీ అదంతా కొట్లాడినా కూడా అధికారులు స్పందించడం లేదు. మరి ఎందుకు అధికారం సార్? ప్రతి అధికారికైనా కూడా మీరు ఏదో సార్ గుండు మంత్రంగా జరిగిపోతుంది సార్ జనరల్ పార్టీ అనేది. సార్ ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడంటే అధికారికి సంబంధించిన అధికారి రావాలి, కింద అధికారి ఎందుకు వస్తారు సార్? అప్పుడు మీరు లెటర్ రాస్తామని చెప్తారు, లెటర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆ పేపర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మళ్ళీ యథావిధి వాళ్ళే వస్తున్నారు, అధికారులు అసలు రావట్లేదు సార్. ఎందుకు ఇంత నిర్లక్ష్యం సార్? 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా సార్? అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు పెద్దల రోజులు మనకు సహకరించి మన మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, అదే ఇంతకుముందు మన తిరుపతిపల్లి సర్పంచ్ గారు ఎప్పుడు కూడా దానికి సమస్య పరిష్కరించాడు. అందుకని మన అన్నగారికి ప్రత్యేకంగా మనందరం ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎండాకాలం కాబట్టి ఏవి గారు ఇక్కడ పెద్దపూల్ హెడ్ క్వార్టర్ పెద్దపూల్లో పత్రికా విలేకరు సార్ ప్రతిసారి అంటారు, మేడం అక్కడ నీళ్ళు రావట్లేదు, కలెక్షన్ ఇవ్వట్లేదు అని. కనీసం మన విలేజ్లో లేకుండా పర్లేదు, మండల హెడ్ క్వార్టర్లో కూడా సమస్య ఉంటే ఎలా సార్? అదేంటో పరిష్కారం చేసి మీ నుంచి కాకపోతే అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పశువుల అధికారులు కూడా సార్ మీరు అన్ని సార్ స్కీమ్ వచ్చి అయితే ఇప్పుడు ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియదు, ఇప్పుడు ఇవ్వాలని తెలిసింది కదా. అప్పుడు అలాంటప్పుడు ప్రతి విలేజ్కి వెళ్ళి కూడా సర్పంచ్ని ఎంపీటీసీని ఇద్దరిని పిలిచి గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చర్చించి స్టార్టింగ్ చేయాలి, ఇలా స్కీమ్ వచ్చిందని ప్రజలకు అందరికీ అవగాహన కల్పించాలని మీరు ఇప్పుడు ఈ వారం రోజుల్లో స్టార్టింగ్ చేయాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ టైంలోనే కరెంట్ తీసుకుని గవర్నమెంట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి, ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందంటారు. కరెంట్ కంపల్సరీ మంచి ఏది చేసి మా కరెంట్ నుంచి మళ్ళీ వాటర్ సమ్మర్ వస్తుంది కాబట్టి నీళ్ళ కలెక్షన్స్ కొని మా ఊళ్ళో కలెక్షన్స్ ఇవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేయాలి సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లల ప్రజలకు మార్క్స్ తక్కువ మన దాంట్లో రేటింగ్ కూడా మంచిగా ముందుగా ఫస్ట్గా మంచి మార్క్స్ రావాలి, పిల్లలకి మంచిగా శ్రద్ధ తీసుకొని మాకు గంధనేటి తండా నుంచి గంధనేటికి శంకుస్థాపన జరిగింది, అది కంప్లీట్ కావాలి. ఇంకోటి మాకు సబ్సిడీ 2 సార్లు శంకుస్థాపన అయింది, అది కంప్లీట్ అది అయితే అధికారులకు అందరూ చేస్తున్నారు సార్. ఒక్కరు కొద్దిగా చొరవ తీసుకొని మీ ద్వారా నన్ను ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే ముందు కూడా చాలా గ్రామాలు ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది, అక్కడ సబ్సెంటర్ ఉంది సార్. ఆశా వర్కర్ లేక విలేజ్లో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు జరగక కూడా చాలా ఇబ్బంది పడతారు. నేను సొంత డబ్బుతో ఒక ఇంతకుముందు ఉన్న ఆశా వర్కర్ని నేను ఆమె అవసరాలకన్నా చెప్పి కొంత అమౌంట్ ఇచ్చి నేను వాళ్ళని అవగాహన కల్పించి చేస్తున్నాను సార్. ఇప్పటి వరకు కూడా సార్ డిఎంఎస్ఓ గారితో కూడా కలవడం జరిగింది, ఆయన కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు సార్. కనీసం ఇప్పుడైనా ఆశా వర్కర్లను మొగపూర్ గ్రామానికి అలాట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. పెద్ద గ్రామం కదా మీకు మామూలు, ఎందుకు అసలు గ్రామాల్లో లేదు? ఎంతమంది మండలం ఎంతమంది ఎంతో లేదు 4 years నుంచి కదా. కంటిన్యూ ప్రోగ్రామ్ అంటే అమౌంట్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఏ గ్రామ పంచాయతీ అమౌంట్ ఇవ్వలేదు. నుంచి అసలు ఈ ప్రోగ్రామ్ అది మమ్మల్ని చెప్పి అమౌంట్ పెట్టి ఖర్చు పెట్టించారు ప్రతి గ్రామం. ఆ అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? అమౌంట్లకే వస్తాయని చెప్పిండ్రు, మెడికల్ ఆఫీసర్ దానికి మరి అమౌంట్ తగ్గించారు. జగన్ సార్ గవర్నమెంట్ ఏం చేసినారు, ప్రణాళిక లేకుండా బడ్జెట్ లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నో ఈజీ ఉన్నాయి అని చెప్పి గ్రామ పంచాయతీ మేము ఇస్తాం డబ్బులు అని చెప్పి
ప్రతి గ్రామ పంచాయతీ కేవలం జిల్లాలో కాదు తెలంగాణ స్టేట్ వైజ్ డిపార్ట్మెంట్ कोई काम हो रहा है बोलो आप चाहे भूखे भी रहो सर नहीं सर ये नेवर करता प्रॉब्लम आप एक साथ से पूछो इसने दिन समय है बोल रहे हैं इसको पूछना जाके बताओ आप प्रॉब्लम क्या है आपको प्रॉब्लम भी नहीं मालूम साहब आप इंचार्ज है आओ साहब आप मीटिंग को आए उनको प्रॉब्लम नहीं मालूम एरिया में क्या नहीं हो रहा नहीं मालूम खाली मीटिंग को आकर रिप्रेजेंट करें तो क्या करना होगा आप बेस मालूम है आप इतने अब जब से मैं आपको देख रहा हूँ आप हर चीज जो है तरीके से पूछ रही है ऐसा कोई भी नहीं पूछे आज तक आपको बेस मालूम है बोलते आपसे रिक्वेस्ट करो मैंने तो उठा भी नहीं था जगह पे से राइट उसको कितनी तकलीफ है क्या है आप लोगों को मालूम ही नहीं है आप आके खड़े रह के बोले तो हम क्या करना चाहते हैं दारा सिंह साहब को मालूम है इसको पूछना साहब सर एडी साहब को पर्सनली जाके रिप्रेजेंटेशन दिया इलेक्शन से पहले पुराने एमएलए साहब से 10 फोन करा दिया नए एमएलए साहब आ गए इनके सामने हाथ जोड़ो था वो और क्या करूं बोलो आप मजबूर है साहब कुछ नहीं कर सकते 20 जने राइतों की वो है साहब पूरा सर सुनिए सर ट्रांसफार्मर जल गया 3 बार स्पेशल रिकमेंडेशन के ऊपर यहाँ पे लास्ट टाइम भी 3 महीने पहले भी गड़बड़ करा था चेंज कर रहे 3 दिन में चल जाता ओके చేస్తున్నారు 5 जने डीडी पे करे हुए थे 13 जने यूज कर रहे 9 जने 10 जनों का डीडी पे करा बोले तो पे करा के भी 1 महीना हो गया हमें डीडी पे करा लिए रूल है रूल के हिसाब से आया आदमी जिंदा रहता क्या मैडम వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకంటే అదే దానికి జవాబు చెప్పలేరు అని కూడా చేసుకుంటారు కానీ సర్పంచ్ ఏది మమ్మాపురం సర్పంచ్ మళ్ళీ 10 లక్షలు చేస్తే ఒక ఆఫీసర్ మీద ఎక్కడ యాభై చేసి జైలుకు తోలియాలి మళ్ళీ అటువంటి దానికి లేదు ఎవరైనా ప్రజాప్రతినిధులు మాట్లాడితే వాళ్ళంతా అర్జెంటుగా మా ఎంపీ మీద అర్జెంటుగా కేసు చేయించారు ఇంకందరూ తెలుసు చెప్పి మీటింగ్లో అడిగిన ఆయన కూడా మీరు ప్రజాప్రతినిధులు నేను ఒక సర్పంచ్ గారు మాటలు చేసినా మున్సిపాలిటీ ఎన్నికలు చేసినా ఇప్పుడే మనకు తక్కువ ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇక్కడ ఆఫీసర్ అంటేనే ఒక ఎంఏ కూడా తప్పు చేయదు మనం అడిగే హక్కు ఉంది నేను సీనియర్గా చెప్తున్నాను ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను ఎందుకంటే లేదు అడిగి ఎవరైనా వచ్చి లేదు నువ్వు లేచిపో నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అట్లా అడిగితే మనం అందరం కూడా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఇలా తాళం వేయవచ్చు ఎంపీ ఆఫీస్ ఎందుకంటే మనకి ఎందుకు ఇచ్చిన అధికారం మనకు సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ ఇప్పుడు నాకు ఎందుకు ఇచ్చింది కదా ఒక చైర్మన్గా ఉన్నందుకే ఇచ్చింది కదా మన ఆ రోజు అటువంటి రోజులు కూడా చూసినారు మీరు అందరు ఇక్కడ ఉండరు అందుకే ఇటువంటిది ఎప్పుడు కాకుండా కూడా మీకు సర్పంచులు చెప్తున్నారు ఏ పార్టీలో ఖచ్చితంగా ఇక్కడ మనం గెలిచి హాస్పిటల్ ఆల్రెడీ కలెక్షన్ చేయండి ఫ్లోరింగ్ పెయింటింగ్ 1 మంత్ ఫిబ్రవరి 20 సెకండ్ వీక్ ఐదు కూడా ఐదు కంప్లీట్ కూడా కంప్లీట్ అయితే కూడా పేమెంట్ బిల్స్ అప్లోడ్ చేసిన సరిగ్గా స్లాబ్
బుధవారం తాండూర్ పాత మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 3 ఆధార్ కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. నిర్వాహకులు వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధార్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని కోరారు. ఆధార్ కేంద్రాలకు వచ్చిన వినియోగదారులకు మర్యాదపూర్వకంగా వ్యవహరించి సేవలు అందించాలని అన్నారు. ఈ కేంద్రాలలో రద్దీ ఎక్కువైతే అవసరమైతే ఇతర మండలాల్లో కూడా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పట్లొల్ల రత్నమాల నరసింహులు, ఫ్లోర్ లీడర్ మధుబాల, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, మమత, నాయకులు సర్దార్ ఖాన్, వడే శ్రీనివాస్, సాయిపూర్ బాలరెడ్డి, బాతుల వెంకటయ్య, తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆశ పెట్టి సాయంత్రం వరకు పెట్టి కౌంటర్ వరకు 50 వీడియో కట్టం వస్తుంది. ఈడియం దృష్టిలో పోయింది కదా, అప్పటి వరకు మీరు తప్పు చేయకండి. మేము కంటిన్యూ చేస్తలేము. మేము చెప్పండి ఆల్రెడీ మేము స్టార్ట్ చేసే ముందే చెప్పాము. ఆడియో సరికి సార్ సార్ ఈ సర్వీసెస్ మేము ఇవ్వగలుగుతాం. ఎప్పటివరకు క్వాలిఫై చేస్తారు అది ఏం చెప్పలేదు సార్. మేము ఫార్వర్డ్ హలో నమస్తే. ఈ తాండూరు ఏంటి ఆధార్ తీయాలి అడ్రస్ మాకు ఫాదర్ నేమ్ రాదు, అదే చెప్తున్నా కదా, అదే ఇష్యూ. ఇది ఎప్పటి వరకు వస్తుంది? ఈ పేరు అయిపోతుంది. క్యాండిడేట్ ఎంత టైం పడుతుంది? జర కొంచెం ఫాలోఅప్ చేయి, ఇలాంటి కన్సల్ట్ గారు ఏమైనా మాట్లాడి లేకపోతే ఎవరైనా మాట్లాడితే సెక్రటరీ గారు వచ్చినాయా? అది 3 నడుస్తున్నాయి. నాన్నే ఉన్నా ఇంత దగ్గరనే ఉన్నా. 3 కాకుండా మనకి ఇంకోటి కొత్తది కదా ఒకటి ప్రాబ్లం అయితే అదే మీద నిన్న మనకు చైతన్య నగర్ వచ్చింది కదా, ఎవరు ఆధార్ సెంటర్ అక్కడ పెట్టింది కదా, వాళ్ళు ఎట్లా పెట్టారు? నిన్న చైతన్య నగర్ పెట్టారు, శ్రీనివాసం తీసుకొచ్చారు. చైతన్య నగర్ కూడా అట్లా క్యాంప్ కూడా వచ్చిందా? ఇది కొద్దిగా ఫాలో అప్ చేసి ఓకే. వాళ్ళు సముద్రంలో మనకు కాసి పంపాలంట. స్టేట్లో చాలా ఉన్నాయండి సార్, అన్నీ ఒకటేసారి అప్డేట్ మన ఒకటే కాదు. టోటల్ ఒకటేసారి చేయండి. చేయండి, ఇది కంటిన్యూషన్ చేయండి. ఎన్రోల్మెంట్కి ప్రాబ్లం లేదండి. అప్లికేషన్ మార్నింగ్ నుంచి 10 రోజు
45 to 50. వాళ్ళకి ఆశ పెట్టి సాయంత్రం పెట్టి కౌంటర్ వేరే డిస్ట్రిక్ట్ పడుతుంది. ఏడుపోయినా అదే వస్తుంది. అంతవరకు అది ముందు ఇక్కడ తీసుకున్న వాళ్ళకైతే తాండూరు వచ్చింది, వికారాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చింది. లేదమ్మా మనకు కొత్తది ఇంకోటి అడిషనల్ ఛార్జ్ తెప్పించినాము, దాంట్లో అట్లా వస్తుంది కదా మీకు. లేదు సార్, ఇది ప్రాబ్లం లేదంటే 6 months నుంచి ఉంది, 6-7 months అయింది స్టార్ట్ అయింది. సేమ్ ప్రాబ్లం తాండూరు మండలం ఒకటే అట్లా దాంట్లో 2 ఉన్నాయి కదా, దాంట్లో మాట్లాడాలి. కార్డు రాదు, మళ్ళీ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది, కార్డ్స్ రావాలి. డిస్ట్రిక్ట్ ఉపాలపాలన వస్తుంది కదా మనకు, దాని గురించి అని మనం రసీదుని అంటే అలా వస్తుంది కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటారు కానీ మళ్ళీ తర్వాత ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏదైనా బ్యాంక్లో కొట్టినప్పుడు ఆ దాంట్లో ఏం చేస్తే సబ్సిడీకి ఎలా చూపెడతారు మళ్ళీ అది ఎక్కడ అవుతుంది, అప్పుడు ప్రాబ్లం అయితే వెయిట్ చేయాలి, అది క్లియర్ కావాలి. ఆధార్ కార్డు కొత్తగా 3 ఆహార సెంటర్లు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది.
ఇంతకుముందు మన పోస్ట్ ఆఫీస్ లోపల ఆధార్ సెంటర్ లోపల ప్రజల యొక్క బాధను చూసి అక్కడ ఎంతో డబ్బులాట, ఆ తర్వాత ఒక కట్టె తీసుకొని ఒక మనిషి కొడుతుంటే అదన్నీ చూసి ఆయన బాధ కలిగి ఈరోజు ఆధార్ సెంటర్లు 3 ఆధార్ సెంటర్లను ఇమీడియట్గా తాండూరులో ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఇంకా కూడా అన్ని మండలాల్లో కూడా బాధలు ఉంటే తప్పకుండా తీరుస్తారని చెప్పారు. ఈ ఒక్క సమస్యనే కాదు, మన మనోహర్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. మనోహర్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మీరందరూ గెలిపించిన మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ పని చేస్తున్నారు. ఆ పని కాకుండా ఏ పని కూడా మా ఎమ్మెల్యే గారు తప్పకుండా చిత్తశుద్ధి చేస్తారని చెప్పి నేను కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తగా హామీ ఇచ్చుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిర్వహిస్తున్నాను. జై హింద్. जो कि हमारे सीएम साहब का प्रजा पालना में काम कर रहा था, उस टाइम से आधार कार्ड का जो प्रॉब्लम चालू हुआ था उस जीवन में खास करके हमारे एमएलए साहब बहुत ही आगे बढ़कर ऑलरेडी पोस्ट ऑफिस में 3 काउंटर चालू करे। वो बस नहीं होने की वजह से फिर अभी यहाँ पर पुरानी म्यूनसिपालिटी में फिर 3 काउंटर चालू करना पड़ा, जो कि हमारे एमएलए साहब और कलेक्टर साहब और आरडीओ साहब की मेहरबानी से। हम तांडूर के आवाम से यही कहना चाह रहे हैं, जो कांग्रेस कहती है वो बराबर करती है। तो आप लोगों से हम रिक्वेस्ट यही कर रहे हैं, कुछ भी प्रॉब्लम्स रहे एमएलए साहब के पास लाइए, हमारे पास लाइए, हम इसका सलूशन निकालेंगे और तांडूर की आवाम का भरपूर सहायता करेंगे। जैसे कि हमारे सीनियर लीडर सलाल खान साहब ने कहा, काम करने के लिए हम रेडी है। आप लोग जहाँ कुछ भी प्रॉब्लम रही हमारे पास लाइए, अल्हम्दुलिल्लाह हम लोग मिलकर इसका सलूशन निकाल कर आगे जो है ना कांग्रेस पार्टी को मजबूत करेंगे। और आने वाले एमपी इलेक्शन में भी हम सभी मिलकर कांग्रेस पार्टी का हाथ मजबूत करना है। जय हिंद, जय कांग्रेस। అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజాపాలనలో భాగంగా ఆధార్ లింకు, కేవైసీ లింకులో ఇబ్బంది జరుగుతున్న సందర్భంగా మా ప్రియతమ్మ నాయకుడు ఎమ్మెల్యే గారు దాని ఆధార్ కార్డుల ఏదైతే సమస్య ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక వారం రోజులనే 3 ఆధార్ సెంటర్లను పెట్టేయడం జరిగింది. ఆ సెంటర్లు పెట్టించేందుకు ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి మండలంలోనూ కూడా ఆధార్ సెంటర్లు పెట్టిస్తానని ఇప్పుడే ఇంతకుముందు హామీ ఇచ్చారు. ఆయనకు ప్రజలపైన ఉన్న ఈ బాధల్ని ఇవన్నీ తెలుసుకొని ఈ ఆధార్ సెంటర్లు తెరవడం చాలా సంతోషకరం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున సమేత భ్రమరాంబ దేవస్థానానికి భక్తులు బుధవారం నుండి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ ఫంక్షన్ హాల్ యజమాని మాజీ తాండూరు మండల వైస్ ఎంపీపీ శేఖర్ కేశవరావు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రసూల్పూర్ హనుమాన్ దేవాలయం హనుమంతుని దర్శనం చేసుకుని పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ తాండూరు పట్టణంతో పాటు సదాశివపేట్, సంగారెడ్డి, మోమిన్పేట్, జైరాబాద్ తదితర ప్రాంతాల నుండి కూడా భక్తులు పాదయాత్రకు తమతో పాటు సుమారు 150 మంది భక్తులు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. బుధవారం సాయంత్రం హస్నాబాద్ గ్రామం చేరుకున్నట్లు శేఖర్, కేశవరావు భక్తులు తెలిపారు. गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले शुद्धोदक स्नानं समर्पयामि त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं परिवारमानः सन्नं शिवावयनानि विद्वान् उमान् पुमागं सम्महे शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते राजू दूर्वामहाग्रापयामि दीपं दर्शयामि धूमदीपानान्तरं ग्रापयामि दीपं दर्शयामि धूमदीपानान्तरं सुताचमनीयानि दीपानो देवो देवानां जनिमायन्द्राहारं नीराजनानन्तरं शुद्ध आचमनीयानि समर्पयामि हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मदव्यस्थाने ते कदा ब्रह्मण उपहरति मे कदैव इदमान
आयुर्तेजो ददाति मंगल आनंद नीराजन दीपं दर्शयामि नीराजनानन्तरं चिता आचमनीयानि समर्पयामि नमस्करोमि भद्रेश्वर भगवान की जय श्री भोगी भद्रेश्वर महाराज की जय मुक्कोड़ी अక్కడ నుంచి ముక్కోడి శివాయ నమో ఓం నమః శివాయ ఓం నమః శివాయ గురు బర్త్డే लेगा उनमें शर्म बड़ा పెద్ద మనిషి శ్రీశైలం పాదయాత్ర ఈ శ్రీశైల పాదయాత్ర ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం గిట బయలుదేరడం జరుగుతున్నది. కావున మా శ్రీశైల పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ పాదయాత్ర కొనసాగుతున్నాం కాబట్టి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనవి చేస్తాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ గురు బర్త్డే लेगा उनमें शर्म बड़ा ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః
నమ శివాయ అనుకుంటున్నాడు ఎంటున్నోళ్ళకి అన్నమన్నా రాక ఇలా అన్నోడు తెగేస్తారు అది తాండూరు పట్టణం నుంచి తాండూరు నియోజకవర్గం కాకుండా మరి అదేవిధంగా వికారాబాద్ కానీ మోమిన్పేట కానీ మరి సంగారెడ్డి కానీ మరి చెవెళ్ళ కానీ సదాశివపేట కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గ చుట్టుముట్టు ఉన్న పెద్ద పెద్ద పట్టణాల నుంచి మన తాండూరు నుంచి మరి శ్రీశైలం పాదయాత్ర ఈరోజు ఉదయం 17 తారీఖు భద్రపగుడి నుంచి స్టార్ట్ చేసి మరి రసూల్పూర్ హనుమాన్ల గుడి దగ్గర టిఫిన్ చేసి మరి వెళ్తూ ఉన్నాము. మరి మేము మామూలుగా 14 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాము. మరి అందరు కూడా ఈ పాదయాత్ర వలన మంచి జరగాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాత్ర కొనసాగిస్తున్నాము. మరి ఈ యాత్ర వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మానసికంగా ఉన్న ఆరోగ్యంగా ఉంటారు, అదేవిధంగా మనోధైర్యం ఉంటుంది. మరి వాళ్ళకు కావాల్సిన అంటే మనిషికి చాలా కోరికలు ఉంటాయి. కోరికలు కూడా వాళ్ళ మనసుల్లో భగవంతుని మీద నమ్మకం పెట్టి నడిచినట్లయితే ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి మనము ఈ యొక్క యాత్ర ప్రతి సంవత్సరం జనవరి లోపలనే ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకి ఈ అనుభూతి అందరికీ బాగా తెలుసు. ఒక్కసారి పాదయాత్ర వస్తే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోవాలని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. మరి ఈ యాత్ర వల్ల చాలా మంచి ఇది ఉంది. కాబట్టి మనం ఆ శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనం ఇంటి నుంచి బయలుదేరినామంటే ఇక ఆయననే చూస్తాడు. అన్ని ఇక మన మంచి చెడు అన్నీ ఆయననే చూస్తుంటాడు. ఇక మనం భారం పెట్టి నడిచేది ఒకటే బాధ్యత. కాబట్టి మరి ఇంకా కూడా మునుముందు ఇంకా చాలామంది యాత్రకు రావాలని తెలియజేస్తూ అందరూ బాగుండాలి. మరి మంచి మేమంతా కూడా ఈ పాదయాత్ర కమిటీ సభ్యులు ఏమైతే ఉన్నారో కేశవ్ కానీ మన రమణ కానీ ప్రభాకర్ అంకుల్ కానీ మరి రమణారెడ్డి కానీ హర్నాథ్ రెడ్డి పటేల్ కానీ పాదయాత్ర వచ్చింది ఒక 10 రోజులు అంటే అందరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రభాంకులు కానీ మరి దాసారం నుంచి మరి వాళ్ళందరూ కూడా అందరి ప్రయత్నాలతోటి పాదయాత్ర తీసుకొని పోతున్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable